మిత్రులందరికీ శుభోదయం. 15/8/2025 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు, కోశాధికారి శ్రీ రాయవరపు కన్నానాయుడు గారి ఆధ్వర్యంలో చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ భవనం వద్ద జాతీయ వేడుక, స్వతంత్ర వేడుక, జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈసారి అయితే వైభవంగా జరిగింది. ప్రతిసారి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. శ్రీ ఓరిగంటి రాంబాబు గారు అధ్యక్షతన, ఆయన సారథ్యంలో ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, లేకపోతే ఆగస్టు 15 లేకపోతే గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, ఈ కార్యక్రమాలు అన్నట్టు కూడా ఘనంగా జరుగుతాయి. ఈసారి మాత్రం ఒక ప్రత్యేకత ఏంటంటే, జాతీయ నాయకుల తాలూకా వేషధారణతో మన క్లబ్ సభ్యులు వేషధారణ చేయించి వాళ్ళ చేత జెండా ఆవిష్కరణ చేయించాలనేది రాంబాబు గారి ఆలోచన. ఆ ఆలోచనకు అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి కూడా అందరూ కూడా ప్రయత్నం అయితే చేశారు. ఇది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడిన ఆలోచన. ఎందుకంటే ఒకవేళ ఎవరైతే ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతారో వాళ్ళందరిని కూడా ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళందరికి కూడా ఒప్పించి తీసుకురావడం, తర్వాత వాళ్ళందరికి కూడా మేకప్ వేయించడం. అంటే మేకప్ దాదాపుగా రియాలిటీకి దగ్గరగా ఉండేటట్లు మేకప్ ఒక ప్రొఫెషనల్ మేకప్ మ్యాన్, మామూలుగా మేకప్ మ్యాన్ కాకుండా ప్రొఫెషనల్ మేకప్ మ్యాన్ తీసుకొచ్చి అతనితో వ్యయ ప్రయాసాలు కోర్చి అతన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేత వీళ్ళకి మేకప్ వేయించి వాళ్ళ చేత జెండా ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఇది సుమారు 600 అడుగులు ఈ జెండా అన్నమాట. జాతీయ జెండా ఉంది. 600 అడుగులు అనేది ఇది మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా మన వాకర్స్ క్లబ్ దగ్గర ఇది ఒక రికార్డ్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో చేయలేదు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా, అంటే గతంలో ఘనంగా ఉండేది, ఘనానికి ఇప్పుడు మించి ఇప్పుడు వైభవంగా మాత్రం ఈసారి జరుగుతుంది. రాంబాబు గారు చాలా ప్లాన్డ్‌గా, పద్ధతి ప్రకారం ఇదంతా కూడా చేయించుతున్నారు. ఇవన్నిటికి కూడా మనకిప్పుడు వర్క్ అయితే బయటికెళ్ళైతే కనిపిస్తుంది, కానీ దీని వెనకాతల ఎంతో శ్రమ ఉంటుందన్నమాట. ముందు రోజు రాంబాబు గారు, జాజుల జగ్గారావు గారు, కన్నానాయుడు గారు, సూరిబాబు గారు, అలాగే మనకి నాగూరు గారు, చాలామంది, మన దుర్గా విలేసి బుజ్జి గారు, గోపి గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేయించడం అనేది ముందు రోజు జరిగింది. మిగతా టీచర్సు ఇలాంటి వాళ్ళు ఎవరైతే క్లబ్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయలేకపోయారు. ఎందుకంటే స్కూల్స్లో వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చేయలేకపోయారు. ఇంకా క్లబ్‌లు నేను ఎవరి పేర్లైనా మర్చిపోతే క్షమించాలి. చాలామంది వచ్చి వీటికి సహకరించడం అనేది జరిగింది. అది ఇనిషియేషన్ మాత్రం రాంబాబు గారు తీసుకున్నారు. అలాగే జగ్గారావు గారు వ్యాపారస్తులు, వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, మంచి బిజీ అనమాట. బుజ్జి గారు అంటే దుర్గా విలేసి బుజ్జి గారు, వీళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమంకి రావడం అనేది, అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి, ముందస్తు సిద్ధం తయారు చేయడానికి ఇవన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఇక్కడ అంతా కూడా సిస్టమేటిక్‌గా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అంటే ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర సంతకం తీసుకొని వాళ్ళకి ఈ జాతీయ నాయకుల తాలూకా క్యాపులు ఇవ్వడం అనమాట. అంతా కూడా ఈ టోపీ అనేది ఏది ఉంటుంది కదా, ఖద్దర్ టోపీ అనేది ఇవ్వడం జరిగింది. అందరూ వైట్ అండ్ వైట్‌లో రావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆ విధంగానే వచ్చారు. అంటే కొంతమంది రాంబాబు గారు అంటారైతే బిజీ, అంటే ఆయన ఒక విషయం కూడా చెప్పారు. ఎందుకంటే ఎంత బిజీ అంటే తన డ్రెస్ కూడా స్నానం చేసి ఏ డ్రెస్ వేసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా స్ఫురించలేను, అంత బిజీ అయిపోయానమాట. స్నానం చేసిన వెంటనే బయలుదేరిపోయారనమాట. బయలుదేరిపోయి వచ్చేయడం అనేది జరిగింది. అంటే దీనిలో అంత నిమగ్నమయ్యారనేది నా ఉద్దేశం. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఇక్కడంతా కూడా చూస్తున్నాం కదా, వీళ్ళంతా ఒక గ్రూప్‌గా వీళ్ళందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. మీరు లాస్ట్‌కి గాని చూసారంటే, వీడియోలు చాలా పెద్ద వీడియో ఉంది ఇది. లాస్ట్ వీడియో వరకు చూసారంటే ఎంతమంది వచ్చారో, ఎంత ప్రముఖులు వచ్చారో, ఎంత మన విలేజ్ నుంచి, చోడవరం పరిసరాల ప్రాంతాల నుంచి ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చారనేది మీరు చూడొచ్చు. ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు అనమాట. ఉదయం పూట మనం చేస్తున్న సిద్ధం అనమాట. ఏదైతే చూసారో ఇదంతా కూడా 600 అడుగులు జెండా అన్నది చుట్టూ మన క్లబ్బు భవనం, తర్వాత ఆ చివరి వరకు వెళ్ళింది. ఇంకా ఇటువైపు కూడా బిల్డింగ్ ఉంది కదా, కొత్త బిల్డింగు, ఆ బిల్డింగ్‌కి వచ్చి ఇక్కడ మన క్లబ్బు ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో, ఖాళీ స్థలంలో జెండా ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఇవన్నీ ఊరికనే మనం చెప్పిన వెంటనే రావు. ఇవన్నీ కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో రాంబాబు గారు 24 అవర్స్ ఇందులో పనిచేశారు. ఎందుకంటే పార్ట్ టైమ్ మాలాంటోళ్ళు ఎప్పుడో ఒకసారి ఒక అరగంట, గంట ఎళ్లి కూర్చొని వచ్చేయడం కాకుండా, అతను అయితే కంప్లీట్‌గా దీని మీద నిమగ్నమయ్యారు. ఆయనకి టీమ్ కూడా అలాగే ఉంది. జాజుల జగ్గారావు గారని, రాయవరపు కన్నానాయుడు గారు కానీ, లేకపోతే ఇతను పిలిస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు.
వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు మన ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైన వాళ్ళందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, లేకపోతే రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ హెచ్ఎమ్స్, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ అనమాట. పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలో ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి చూస్తుంటే చంద్రబాబు మాస్టర్ కానీ, కాశీరాజు గారు కానీ, లేకపోతే నాగూర్ గారు, అలాగే సుగ్గాపల్లి రాజు గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం అయింది. మనం చూస్తున్నాం కదా, ఈ విజువల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఈ ముందస్తు చర్యలు ఇవన్నీ కూడా లోన మనం ఒకసారి కానీ ఈ రూమ్లోకి కానీ వెళ్తే అక్కడ అందరూ కూడా మేకప్ అవుతున్నారన్నమాట. మేకప్ అనేది జరుగుతుంది. ఎవరైతే జాతీయ నాయకులకైతే మనం అనుకున్నామో ఆ జాతీయ నాయకుల తాలూకా మేకప్ అనేది ఈ లోన జరుగుతుంది. అది కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఏదో మామూలుగా ఇది మామూలు ఈ కార్యక్రమం పబ్లిక్ కార్యక్రమమే కదా, దీనికి స్టేజ్ కార్యక్రమం కాదు కదా, అంత మేకప్ వేయకూడదనేం లేదు. చూసారు ఇప్పుడు ఈ అల్లూరి సీతారామరాజు మేకప్లో సగం మేకప్లో మన నాగేశ్వరరావు గారు, గంగులకుట్టి నాగేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే ఇక్కడ మన రాజారావు గారు భగత్ సింగ్ మేకప్లో ఉన్నారు. తర్వాత అందరూ కూడా రెడీగా ఉన్నారు. మన డాక్టర్ ప్రాత రాజశేఖర్ గారు, అలాగే గోపి గారు, అలాగే సూరిబాబు గారు, అలాగే మనకి అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి ఇందులో క్యారెక్టర్స్ వేయడానికి ఉన్నారు. ముఖ్యంగా గాంధీ మహాత్ముడు, అలాగే నెహ్రూజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్స్ని చూశారు. అంటే అతివాదులు, మితవాదులు కాదు కానీ శాంతియుతంగా స్వాతంత్రాన్ని తీసుకురావాల్సిన తేవాలన్నట్టు కోరుకున్న వాళ్ళు కొంతమంది అయితే, అలా కాదు హింసాయుత మార్గంలో, ఎందుకంటే బ్రిటిషర్స్ ఏదైతే హింసాయుత మార్గంలో వాళ్ళు మనం పరిపాలిస్తున్నారో వాళ్ళకి హింసతోనే, అంటే మనం కూడా పోరాటంతోనే లేకపోతే సాయుధ పోరాటంతోనే జవాబు చెప్పాలనేటువంటి సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు అలాంటి వ్యక్తుల తాలూకా క్యారెక్టర్స్ కూడా ఇక్కడ వేయడం. అలాగే శాంతియుతంగా స్వాతంత్రాన్ని తీసుకొద్దాం అనేటువంటి గాంధీ మహాత్ముడు, అలాగే నెహ్రూజీ, లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళని కొంచెం సాఫ్ట్ కార్నర్లో మనం చూస్తాం కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక ఎత్తు ఉంచడం జరిగింది. కాబట్టి ఇక్కడ 6 అటువైపు శాంతియుతంగా అహింసాయుతంగా స్వాతంత్రం తేవాలనుకున్న వాళ్ళు 3 అయితే, లేదు పోరాటం ద్వారా సాయుధ పోరాటం ద్వారా మనకి స్వాతంత్రం వస్తుంది, అలా అయితేనే బ్రిటిషర్స్ లొంగుతారనేటువంటి వాదంతో ఉన్న అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, అలాగే మన సుభాష్ చంద్రబోస్, వీళ్ళు తాలూకా క్యారెక్టర్స్ ఇక్కడ వేయడం జరిగింది. మన క్లబ్ ఒకసారి మనం చూసుకుంటే భవనంలో ఇది మనకి కలిదిండి సూర్యనారాయణ రాజు గారి మెమోరియల్ వర్కర్స్ క్లబ్, ఇదంతాను మనం ఒకసారి ఈ క్లబ్ను మరొకసారి చూద్దాం. ఎందుకంటే ఎన్నిసార్లు మనం క్లబ్ని చాలాసార్లు మనం దీన్ని వీడియో తీసి చూసుకున్నాం, కానీ మరొకసారి దీన్ని చూస్తే ఈ క్లబ్ భవనంలో ఎందుకంటే రోజు రోజుకి ఇందులో మార్పులు జరుగుతున్నాయి. మొదట్లో ఫ్లోరింగ్ అయిన తర్వాత కరెంటు వస్తుందో రాదో అనుకున్నాం, కరెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా కొత్త హంగులన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీని ఇన్వర్టర్ కూడా వచ్చింది. తర్వాత లైట్లు, ఫ్యాన్లు, అన్నీ ఏవైతే దీనికి కావాల్సిన హంగామా అంతా కూడా దీనికి మనం సమకూర్చడం జరిగింది. అలాగే మన బోర్ కూడా ఉంది, పక్కన ఒక బోర్ కూడా మనం వేయించుకోవడం జరిగింది. ఒకసారి మరలా మనం ఈ ఏర్పాట్ల దగ్గరికి, గ్రౌండ్ దగ్గరికి వద్దాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా నిమగ్నమైన చెప్పాను కదా, ఎవరు డ్యూటీ వాళ్ళు, ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్యాప్ ఇవ్వడం జరుగుతుంది, అంటే అది ఖద్దర్ టోపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా, ఈ ఫోటో సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే సరదా మరి, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వీళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు. ఎవరైతే ఇప్పుడు క్యారెక్టర్స్ వేశారో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, నెహ్రూ, గాంధీ, ఇలాగ లాల్ బహదూర్ శాస్త్రి క్యారెక్టర్స్ వేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళతో పక్కన పట్టిన ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మన క్లబ్ సభ్యులు రావడం మనం అంతా కూడా గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా సరదాగా ఉన్నారన్నమాట. అందరూ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందనడానికి కారణం ఇదే. ఎందుకంటే అందరూ కూడా ఎటువంటి టెన్షన్స్ లేవు. ఇంకా ఇంటి దగ్గర ఏమవుతుందో, లేకపోతే మన కార్యక్రమాలు ఏమవుతాయో, లేకపోతే మనకి ఆఫీసులో ఎటువంటి కార్యక్రమాలు మనం లేట్ అయిపోతామేమో, లేకపోతే మనం ఏదైనా వేరే కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు లేట్ అవుతుందో, అలాంటిది ఏం లేదు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి, సరదాగా అందరం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ రావడం, అందరూ ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరికి మాట్లాడుకోవడం అన్నీ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం
మొత్తం ఇప్పుడు ఇక్కడ భగత్ సింగ్ గారు ఒకవేళ ఫోన్ చూస్తే ఎలాగుంటారు అనేది ఒక చూడండి. ఇక్కడ మన దుర్గా విలాస్ బుజ్జి గారు, నెక్స్ట్ మన గుప్తా గారు, అలాగే మన కాంట్రాక్టర్ సత్యబాబు గారు, వీళ్ళంతా ఒక టీం అనమాట. అలాగే పాలశ్రీని గారు ఇక్కడ మన చూసారు. ఒక జాతీయ నాయకులు, నిజంగా జాతీయ నాయకులు ఇప్పుడు నిలబడి మాట్లాడుకుంటే ఎలాగుంటుందో అలాగుంది. ఆ కద్దర్ టోపీలు, ఆ తర్వాత డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడని చూసారా, ఇదందరూ స్వతంత్ర సమర యోధులందరూ కూడా ఒక దగ్గర కూడినట్టుగా ఉంది. ఇదంతా రిజిస్ట్రేషన్ స్టిల్ అంతను అన్నీ కూడా ఒక మెమొరబుల్ వర్క్ అనమాట. ఇక్కడ మనకి వెంకట శ్రీనివాసరావు గారు, ఈయన ఇప్పుడు ఈరోజు వ్యాఖ్యాతగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు రిటైర్డ్ హెచ్ఎం గారు ఆయన, అలాగే బుజ్జి గారు, మన గుప్తా గారు, నాగేశ్వరరావు గారు, అలా మన భాస్కర్ గారు, బుజ్జి గారు, నాగేశ్వరరావు గారు, ఇవన్నీ మన సరదా అనమాట. అలాగే రెడ్డి గారు, కోదండరామారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక టీం లాగా వచ్చి వీళ్ళందరూ కూడా సరదాగా ఉండడం అనేది జరిగింది. మనం ఒకసారి కార్యక్రమాలపై మీ అభిప్రాయం చెప్పండి. గుప్తా గారు, మీరు పూర్వ అధ్యక్షులు. వాకర్ క్లబ్ ఇప్పుడు రాంబాబు ఆధ్వర్యంలో జెట్ స్పీడ్లో వెళ్తుంది. ఇంతకుముందు ఇది మామూలుగా నడిచేది, అలాగే చేసేవారు. కానీ రాంబాబు గారు చాలా 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 బాగా చేస్తున్నారు. ఆ జెండా ఏదోటి ప్రతి సంవత్సరం ఏదో కొత్త వెరైటీ. డాక్టర్ రాంబాబు వచ్చే పేషెంట్కి చాలా ఇబ్బంది అయిపోతుంది దీన్ని ఫాలోఅప్ చేయాలంటే. ఇప్పుడు మనకి రాంబాబు ఉండాలని చెప్పి నేను మనసా కోరుకుంటాను. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం? కార్యక్రమం చాలా చక్కగా సజావుగా చేస్తానండి. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, కోశాది గారు ముగ్గురు కూడా చాలా బాధ్యతగా బాగానే చేస్తారు. ఇప్పుడు గుప్తా గారు అన్నట్టు తర్వాత ఎవరు వచ్చినా ఇంత కార్యక్రమంగా చేస్తారనేసి మనం ఊహకు అందని విషయం. అది చేత దీని గురించి మన చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా తర్వాత మన ఆటల పోటీలు జరిగేది, దాని మీద మీ అభిప్రాయం? చాలా బాగా జరిగాయి, చాలా బాగా పద్ధతిగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగాయి, బాగా జరిగినాయి. ఈసారి మనం మహిళలకు కూడా ఆటల పోటీలు పెట్టారు, అది సంతోషం. కానీ అన్ని బాగుంటాయి, కానీ అక్కడ మెయింటైన్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో లేదని చూసి లేకపోతుంది. అవును, అంటే మెన్ పవర్ తక్కువ వచ్చింది అక్కడ అది. ఇప్పుడు మనం కమిటీ మెంబర్స్ హెల్ప్ చేయాలి. చూడండి, ఇప్పుడు కుర్చీలు ఉన్నాయి పెట్టారు, లాక్కూడదన్నారు, లాగేసి కూర్చుంటారు. దాన్ని ఊరు ఖండించాలా, అక్కడ అబ్జర్వేషన్ ఖండించాలి. అవునవును, అది లోటు ఉంది. అదే నిబంధనలు, అంటే ఈ మ్యూజికల్ చైర్ ఆడేటప్పుడు ఆ నిబంధనలు పాటించాలి. అది నిబంధనలు బాగున్నాయి, కానీ అమలు చేసేటప్పుడు తప్పులు జరిగితే ఖండించలేదు. అది అంచేత చాలా చక్కగా సజావుగా కార్యక్రమం జరుగుతున్నాయి. పూర్తిగా హ్యాపీ, బాగా మనం చేసినట్టు. ఎవరు వారు ఎదటి వారు ఇటు వచ్చిన తెల్లవాడు, ఎవడు వారు ఎదటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు, కండ బలం గుండె బలం కదలించిన దొండకి కండబలం కబలించిన దొండగీడు మానదరా. ఈ దేశం ఈ రాజ్యం నాదేనని చాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి సుంకలాలు పగలగొట్టి, ప్రతి మనిషి తొడలు కొట్టి సుంకలాలు పగలగొట్టి సోదరం స్వతంత్ర వీరుడా స్వరాజ బాలుడా నిల్చోండి, కూర్చోండి. రాజుగారి మీ అభిప్రాయం చెప్పండి. మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు, క్లబ్ కార్యక్రమాల మీద ఇటు తిరగండి. త్యాగాలే భరిస్తాం, కష్టాలే భరిస్తాం, త్యాగాలే భరిస్తాం, కష్టాలే భరిస్తాం, నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నీ వెంటనే నడుస్తాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
జగ్గారావు గారు, ఇప్పుడు క్లబ్ కార్యక్రమం మీద మీరు ప్రధాన కార్యదర్శిగా మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఆగస్టు 15ని ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రెసిడెంట్ గారు ఓరుగంట రాంబాబు గారు ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టుగా ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత నేను నిర్వహించుకుంటూ పోతున్నాను. కాబట్టి చాలా అద్భుతంగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈసారి మహిళలకు కూడా ఆటల పోటీలు పెట్టారు కదా, మంచి స్పందన వచ్చింది, దాని మీద మీ అభిప్రాయం? మహిళలు స్ఫూర్తిగా చాలా బాగా పాల్గొన్నారు. చాలా సంతోషం. వాళ్ళకు కూడా మంచి మంచి ప్రైజులు గిఫ్ట్లు వస్తున్నారు. ఇప్పుడు 8:30 కల్లా వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని కూడా సంతోషపరుస్తామని అనుకుంటున్నాం. ఈసారి మనం భగత్ సింగ్, గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్ వగైరా అలాంటి జాతీయ నాయకులు వేషధారణతో జెండా వందనం చేస్తున్నాం కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. స్వతంత్రం రాకముందు ఉన్న నాయకులు, వచ్చిన తర్వాత ఉన్న నాయకులు, వీళ్ళందరితో జెండా వందనం చేయడం చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళందరినీ మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు రియల్గా మనం చూసినట్టుగా మన క్లబ్ ద్వారా ఇలా తయారు చేసి ఇలా చూసినట్టుగా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. కశిరాజ్ గారు, ఈ కార్యక్రమాల మీద మీరు ఒక సీనియర్ క్లబ్ సభ్యులు, అలాగే రిటైర్డ్ ఆఫీసరు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ గారు, ఇప్పుడు మన క్లబ్లో జరుగుతున్న కార్యక్రమాల మీద అభిప్రాయం చెప్పండి. అందరికీ శుభోదయం. ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని మన వాకర్స్ క్లబ్ ఆవరణలో ఘనంగా జరుపుకుంటున్నాం. దీని సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అధ్యక్షుడు ఓరుగంట రాంబాబు గారు, అలాగే కార్యదర్శి జగ్గారావు గారు, అలాగే కోశాధికారి కన్నవనాయుడు గారి ఆధ్వర్యంలో మనందరి సహకారంతో ఎప్పుడూ లేని విధంగా ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారీ ఎత్తులో జాతీయ జెండాని రోడ్డు దగ్గర నుండి మన క్లబ్ వరకు చుట్టూగా పెద్ద బ్యానరు ఒక హైలైట్గా వచ్చి ఉన్నది. ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా వచ్చి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఇంత ఘనంగా చేస్తున్న కమిటీ వారికి పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా మన పంతలో కొత్త విధానాలతో మన సభ్యుల్ని ఆకర్షించే విధంగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని ఈ జెండా పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. అది టెన్షన్ పోతుంది కదా మనకి. కన్ననాయుడు గారు, మీరు ఈ క్లబ్కి కోశాధికారి, ట్రెజరరు. ఇప్పుడు ఈ క్లబ్ కార్యక్రమాలు కొంచెం అందరికి కూడా హ్యాపీగా, అంటే ఈ కార్యక్రమాలు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా సర్పంచ్ ప్రెసిడెంట్ గారు క్లబ్ ప్రెసిడెంట్, నేను ఇందులో కోశాధికారి, ఆయన సెక్రటరీ, అందరూ ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవం మనం క్లబ్ దగ్గర చాలా ఘనంగా ఈ వేడుక జరిపించుకోవాలని, తర్వాత జెండా వందనం చేసుకొని ఇక్కడ చాలా లాంగ్ ఒక 200 అడుగులతో ఉన్నటువంటి ఒక జెండాని కట్టడం కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నాం అందరూ. ఈ వేడుకలో మా వాకర్స్ క్లబ్లో సభ్యులందరూ హాజరయ్యి ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే మరి దీనికి నిధులు ఎలాగ సమకూర్చారు మీరు? నిధులు అంటూ ఏమి లేవు, ఎవరికాలే స్వచ్ఛందంగానే డొనేట్ చేసుకోవడం, ఈ ఉత్సవం చేసుకోవడం, అలాగే చాలా కార్యక్రమాలు కూడా స్వచ్ఛందంగానే మేము చేసుకుంటుంటాం. నిధులు అంటే ఏమి లేవు. అంటే మీరు మామూలుగా ఎవరైనా దాతలు వచ్చి ముందుకు వచ్చి ఇచ్చిన
వాళ్ళు కూడా వాళ్ళు ఎవరిని మేము ఇబ్బంది పెట్టడం ఈ రకంగా. తర్వాత ఇప్పుడు మన భవనం 2వ అంతస్తు నిర్మాణం అవుతుంది కదా, అంతస్తు భవనానికి దాతలు చాలా మంది ఇచ్చారు. వాళ్ళ తాలూకా పేర్లతో కొన్ని వాట్సాప్ పెట్టారు రాంబాబు గారు. ఇంకా కొంత అసంపత్తులు ప్లాస్టిక్లు కొన్ని కార్యక్రమాలు ఉంది. మళ్ళీ 2026లో మరికోసారి దాతల దగ్గరికి వెళ్ళి ఇక్కడ విషయం చెప్పి వాళ్ళ నుంచి మళ్ళీ కొంత అమౌంట్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. చేయాలని మా క్లబ్ తాలూకా మెంబర్స్ అందరికి కోరిక. అలాగే ఎవరైనా దాతలు ముందుకొచ్చి మిమ్మల్ని సంప్రదిస్తే మీరు విరాళం స్వీకరిస్తారు. తర్వాత అది కూడా అది మనకు సంతోషంగా ఉంటుంది. కొంతమంది సభ్యులు కూడా చేర్చాలని అనుకుంటున్నాము. అవును. తర్వాత మీరన్నట్టుగా ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇచ్చేలాగైతే ఇంకా చాలా సంతోషం. అయితే ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే చాలా సంతోషం అండి. ఇది క్లబ్ తాలూకా మెంబర్స్ వగేరా ఈ బోర్డు ఆదేశం. కమిటీ మెంబర్ మన వాళ్ళు అవన్నీ మాట్లాడితే మనం ప్రదానం చేస్తాం. టిఫిన్ పెట్టేసిన తర్వాత ఏం చెప్తానంటే ఇప్పుడు అయిన తర్వాత మనం అందరం అయితే మనకి ఈ క్లబ్ కార్యక్రమాల మీద మీ అభిప్రాయం? బాగుంది, సింపుల్గా బాగుంది. ఇంతకుముందు అన్నయ్య గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేవారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అన్నయ్య గారు? అమెరికాలో ఉన్నారు. మన ఇప్పుడు ఆటల పోటీలు మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారు? ఈసారి చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరు రావడం అంటే చాలా బిజీగా ఉంటారు మీరు ఇంటి దగ్గర. ఈ కార్యక్రమం మీరు ఇండిపెండెన్స్ డే ఇష్టపడి వచ్చారు, అందరినీ కలుద్దామని వచ్చారు. సంతోషం సార్. నేనే చెప్పాను. పైకి తగిలేసి సార్ ఇప్పుడు అందులో దెబ్బతీయాలి, అది పైకి తగిలేసి వదిలేశారు. అయ్యారు ఓకే. భాస్కర్ గారు నిల్చోండి. ఈ క్లబ్ కార్యక్రమం సార్, మన వాకింగ్ హెల్త్ క్లబ్ అనేది మంచి నాయకులు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొత్త రకం అనేది కనబడుతుందండి. నిజంగా ఈ సంవత్సరం 600 మీటర్ల జెండాతో ఆవిష్కరించడం అనేది మన చోడవరం నాకు తెలిసినంత వరకు ఇంత జెండా లేదన్న అభిప్రాయం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే బాడీ ఉంటూ ఇదే విధంగా మనం అందరికి కూడా సహాయ సహకారం మన బాడీకి అందించి ఇంకా డెవలప్మెంట్ చేద్దామని అభిప్రాయం అండి. జై హింద్. జై హింద్. మీకు స్వాగతం అండి. ఈ కార్యక్రమం రావడంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి. చాలా ఆనందంగా, సంతోషంగా. అంటే ఎంతముందు ఈ కార్యక్రమాలకు మీరు అటెండ్ అయ్యారా? మన ఈ క్లబ్ కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమాల తర్వాత మీరు కూడా కంటిన్యూ అవ్వండి సార్. మిమ్మల్ని ఆహ్వానిస్తాను క్లబ్ తరఫున. థ్యాంక్ యూ సార్. మీ నలుగురు తిరగండి. మీరు నిల్చోండి అమ్మా, నిల్చోండి. ఒరే అబ్బాయి, ఆహా అంతా
నిజంగా మీరు రైటరు, తర్వాత టీచింగ్, ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా మంచి ప్రాధాన్యత ఉంది మాస్టర్ మీకు. నిజంగా మీ అందరికైనా మీకు ధన్యవాదాలు. ఇదంతా ఒకటైతే మీరు దాన్ని అనువదించి చక్కటి వివరణ కూడా చాలా మిత్రులారా, ఇప్పుడు మనం అందరం కూడా ఈ స్పందనలు ఎవరెవరైతే సీనియర్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితో ఒక స్పందన చూసాం. ఈ కార్యక్రమం చాలా బాగుందన్నటువంటి అభిప్రాయం వాళ్ళందరి నుంచి వచ్చింది. ఇంకా మనం చూస్తుంటే ఇది ఒక గెట్ టుగెదర్ లాగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయినప్పటికీ కూడా గెట్ టుగెదర్గా అందరూ కూడా హ్యాపీగా ఉండడం అనేది మనం ఇక్కడ చాలా అభినందనీయం. సరే నేను కరెంట్ కడతాను. రేపు ఆదివారం పెళ్ళి ఉంది. పెళ్ళి అయిపోయినాక అవంతి గారు అబ్బాయి ఆదివారం ఊర్లో రా వస్తాను. మిత్రులారా, చూశారు కదా ఈ కార్యక్రమం అంతా హడావడిగా ఉందో. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా రోజులు అంటే మామూలుగా ఎక్కడైనా కలుస్తుంటారు, కానీ ఇక్కడైతే కొంచెం హ్యాపీగా మాట్లాడుకొని కష్టసుఖాలన్నిటి కూడా నెమరు వేసుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం త్వరలో జరుగుతున్నటువంటి ఆశాభావంతో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా వేరు వేరే కార్యక్రమాలకు వెళ్ళవలసి ఉంటుంది. వీళ్ళు వేరు వేరే రంగాల్లో ప్రముఖులు, వీళ్ళందరూ కూడా వేరే కార్యక్రమాలకు వెళ్ళవలసి ఉన్నా సరే ఈ మంది ముందు వాకర్స్ క్లబ్ కార్యక్రమం ముందు జరగాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా, వీళ్ళు ఎవరైతే వేషధారణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలబ్రిటీలు అయిపోయారు. వాళ్ళతో ఫోటోలు, సెల్ఫీలు ఇవన్నీ కూడా ఈ సెషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా సరదాగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎవరైతే ఈ వేషధారణ ఉన్నారో, జాతీయ నాయకుల వేషధారణ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంట్రన్స్ అయిపోయారు. బాబు సుధీర్ రాము ఎక్కడ పెట్టించు బాబు సుధీర్ రాము ఎక్కడ పెట్టించు జై జై
పట్టుకోవడానికి మనిషి వెళ్ళాలండి. అందరూ ముందుకు వచ్చేది తప్పట్లో స్వాగతం పలకాలి వాళ్ళని. వచ్చామనండి బాబు మీరు గుప్తా గారు ఒక్కొక్కరి పేరు చెప్పండి. అంతమంది వద్దులేండి. మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ, శ్రేయోభిలాషులకి మొట్టమొదటిసారిగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వతంత్ర కార్యక్రమంలో అంటే మనం మొట్టమొదట మన ఈ వాకర్స్ క్లబ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ముందు స్వాగతం పలికండి. ఇందులో వినూత్నంగా ఏంటంటే మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి వేషధారణలో మహాత్మా గాంధీ గారి అప్పారావు, అలాగే మహాత్మా గాంధీ గారికి అన్ని రంగాల్లో చేదోడువాదోడుగా ఉంటూ మన మొట్టమొదటి ప్రధాని అయిన శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి వేషధారణలో శ్రీ రాజశేఖర్ గారు, తర్వాత గట్టివాడైనా గట్టివాడు మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళకు కూడా అవసరమైతే తిరిగి సమాధానం ఇస్తారని చెప్పి ధైర్యంగా రొమ్ము విడిచి తిరిగిన ఖండించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మన గోపి గారు, అలాగే మరి స్వతంత్ర అహింస కాదు పోరాటం చేసి సాధించుకోవాలి అని గట్టిగా ప్రజలకు పిలుపునిచ్చి తెలియజెప్పిన మరి విప్లవ యోధుడు శ్రీ కీర్తిశేషులు భగత్ సింగ్ గారి వేషధారణ భగత్ సింగ్ గారి వేషధారణలో శ్రీ రాజారావు గారు, ఈయన స్వతంత్రం కోసమే తన ప్రాణాలని అంటే తీసేశారు, ఈయన ఊరేసి చంపేశారు. ఓకే, తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ సాధించి సాయుధ పోరాటం, తిరుగుబాటు అనే ఒక ధైర్యాన్ని ప్రజలకు నూరిపోసి మరి ఒక స్వతంత్ర పోరాట సైన్యాన్ని ఏర్పాటు చేసిన శ్రీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గారి వేషధారణలో శ్రీ మరి సూర్యబాబు గారు అంటే కరాళ సూర్యబాబు గారు అలాగే సీతారామరాజు గారి వేషధారణలో మన నాగేశ్వర ఈ విధంగా
మరి రాజకీయ నాయకులు అంటే సారీ స్వతంత్ర పోరాట నాకు కొంచెం అయ్యా అందరూ ఎదురుగా వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అయ్యా అందరూ ఎదురుగా కుర్చీలు ఉన్నాయి, అందులో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా జగ్గరావు అయ్యా మొదట ఈ వేషధారులందరికీ మొట్టమొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మరి ఈ వాకర్స్ క్లబ్ అధ్యక్షుల వారి అనుమతితో కార్యక్రమాన్ని అయ్యా జెండా వందన కార్యక్రమం ఫోటో సెషన్ ఉంటుంది. అయ్యా గాంధీ గారు అయ్యా వేషధారులందరూ కూడా మన జాతీయ త్రివర్ణ పతాకం వద్దకు వేంచేయవలసిందిగా కోరుతున్నాం. ఏమండి స్వాతంత్ర సమరయోధులు ముగ్గురు అటు నుంచి నా పక్కన గాంధీ గారు నెహ్రూ గారు ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా లైన్ రాష్ట్రాలందరికీ కూడా మరొకసారి మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ మన క్లబ్ ఆధ్వర్యంలో మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు నుండి 79వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభతరుణంలో ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ ఒకసారి మన క్లబ్ విషయాల గురించి నిరజాజులైనా సన్నజాజులైనా ఏ జాజైనా సువాసనే సార్. నాయుడు గారు మన కోశాధికారి, అదే ఈయన కోశాధికారి ఇటు సార్ కొంతమంది వస్తే అక్కడ మొత్తం పని ఒక గ్రూప్ కూడా దొరుకుతుంది సార్. నా ఉద్దేశం కూడా అదే. జెండా ఎగరేయండి, ముందు జెండా ఎగరేసేయండి మాస్టర్. అవన్నీ తర్వాతే, జెండా అలా ఉంచకూడదు. ఇప్పుడు దయచేసి మన వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ జాతీయ నాయకుల వేషధారంలో ఉన్న లాగి ఆ ఏది ఓడాలో అది పట్టుకోవాలి తాడు. జెండా ఇంకా మీదకి వెళ్ళండి. దక్షిణామూర్తి గారు ఏ తాడు లాగాల చెప్పండి. అదే కదా, 2 తాళ్ళు ఉంటాయి దానికి. అదే ఒకట్లా అయితే 3 అడిపోద్ది, 3 గట్టి అయిపోతుంది.
అంటే టీచర్లకు తెలుస్తుంది మరి అంతే, మేము అది రోజు చేస్తాం. రండి, ఎక్కువ రండి, ఎక్కువ మంది రండి, ఎక్కువ మంది రండి. జెండా ఎగురవేసిన తర్వాత ఎవరు చప్పట్లు కొట్టొద్దు. సాల్యూట్ సాల్యూట్ అని 3 సార్లు చెప్తాను, 3 సార్లు పతాకానికి నమస్కరించండి. సాల్యూట్ చేయండి. ఎస్ స్టార్ట్. అయ్యా జెండా వందనం అంటే జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లొద్దు, చప్పట్లొద్దు. జెండా పైకి లాగండి, జెండా లాగాలి మీదకి, పైకి లాగాలి, అది అది చుట్టేయండి. సాల్యూట్ ఆర్డర్, సాల్యూట్ ఆర్డర్. సో పతాకావిష్కరణ అయిపోయింది. ఇప్పుడు జెండా పాట కాదు, అలాగే ఎగుతుందండి, కట్టండి ముందు. ఇప్పుడు జనగణమన పాడాలి, తర్వాత మిగతా జెండా పాట ఆడండి. ఆల్ ఆఫ్ అటెన్షన్. ఇప్పుడు ఎగురుతుంది సార్, ఎగురుతుంది సార్. గాలేసి ఎగురుతుంది అది, మనం చప్పట్లు. కింద దిగిపోతే సరిపోదు, ఈతలకు జరిపితే ఎగురుతుంది. దాని తాడు అది అంతే అంతే దయచేసి మీరిద్దరు ఆల్ ఆఫ్ అటెన్షన్. మాకు 1 2 3 అంటాము, స్త్రీ అయిన తర్వాత జనగణమన పాడాలి. అందరూ కోరస్. All of your attention please. 1 2 3 start. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय. జాతిపిత మహాత్మా గాంధీకి. మన చెప్పినప్పుడే దానికి ఒకసారి వచ్చింది, అది రెపరెపల ఆడుతుంది జెండా. అందరూ రోడ్డుకి సార్ ఒక్కసారి రెపరెపల ఆడుతుంది జెండా. అదిరో అదిరో. దయచేసి మన ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నాం అంటే రాంబాబు గారు, రాంబాబు గారు ఒకసారి నిల్చోండి అక్కడ. అయ్యా రాంబాబు గారు, తంబనైల్కి అటోకలు అటోకలు కన్ననాయుడు గారు, సార్ మొత్తం గ్రూప్ ఇక్కడ తీసేద్దాం. ఆ తర్వాత కన్ననాయుడు గారు, శ్రీని గారు కొంచెం వచ్చేయాలి, శ్రీని గారు కొంచెం, శ్రీని గారు కొద్దిగా ఇటు వచ్చి, అంటే వాళ్ళ టీము. అయ్యా శ్రీని గారు, అమ్మా కన్ననాయుడు గారు వెళ్ళాలి ఒక్కసారి. కన్ననాయుడు గారు సృష్టించినటువంటి వ్యక్తిగా మీరు నిలిచిపోతారు. 600 మీటర్లు, 600 మీటర్ల 600 అడుగుల పొడవున్నటువంటి ఈ జాతీయ జెండాని మీరు ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ మొత్తం మెయిన్ రోడ్డు నుంచి ఇంతవరకు కూడా ఏర్పాటు చేసి అందరికీ కనువిందు చేశారు. చాలా ఆనందంగా ఉంది, అందరూ ఎంతో ఆనందపడుతున్నారు. అందరికీ శుభోదయం. మిత్రులందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే, ఈ కార్యక్రమానికి ఆర్థికంగా కూడా సహకరించిన వాళ్ళు డేవిడ్ లాయిడ్ గారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి భారీ ఎత్తులో, అంటే ఈ కార్యక్రమానికి
భారీ అమౌంట్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా ఎక్కువగా సహకరించడం జరిగింది. అదే విధంగా కాకుండా ఆయన అన్ని విధాలుగా కూడా ఈ క్లబ్కి సహాయక సహకారాలు అందజేస్తున్నారు. కాబట్టి ఆయనకు హృదయపూర్వకంగా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా చాలామంది సభ్యులు ఈ కార్యక్రమానికి సహకరించారు. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టినా సరే ఆ కార్యక్రమం సహకరిస్తున్నారు. మొదట ఈ వేషధారులందరికీ మొట్టమొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మరి ఈ వాకర్స్ క్లబ్ అధ్యక్షుల వారి అనుమతితో కార్యక్రమాన్ని అయ్యా జెండా వందన కార్యక్రమం ఫోటో సెషన్ ఉంటుంది. అయ్యా గాంధీ గారు, అయ్యా వేషధారులందరూ కూడా మన జాతీయ త్రివర్ణ పతాకం వద్దకు వేంచేయవలసిందిగా కోరుతున్నాం. ఏమండి స్వాతంత్ర సమరయోధులు ముగ్గురు నాకు నుంచి నా పక్కన గాంధీ గారు, నెహ్రూ గారు ఎలాగున్నారో అలాగే మీరు కూడా లైన్ రాష్ట్రాలందరికీ కూడా మరొకసారి మన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ మన క్లబ్ ఆధ్వర్యంలో మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు నుండి 79వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభతరుణంలో ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. జరుపుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ ఒకసారి మన క్లబ్ విషయాల గురించి ఇది ఒక చక్కని అంటే ఈ ప్రాంగణానికి ఒక హుందాదానాన్ని తీసుకొచ్చింది. అందం కాదు, హుందాదానాన్ని తీసుకొని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే కోరుతున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు, జాజుల సన్నజాజుల ఏదైనా విరజాజైన సువాసనే, విరజాజులైనా సన్నజాజులైనా ఏ జాజైనా సువాసనే సార్. నాయుడు గారు మన కోశాధికారి, అదే ఈయన కోశాధికారి, ఇటు కొంతమంది వస్తే అక్కడ మొత్తం గ్రూప్ కూడా తెస్తారు. నా ఉద్దేశం కూడా అదే. జెండా ఎగరేయండి, ముందు జెండా ఎగరేసేయండి మాస్టర్. అవన్నీ తర్వాతే, జెండా అలా ఉంచకూడదు. మీకు కాల్ చేసి ఇప్పుడు దయచేసి మన వాళ్ళు కొంచెం ఫ్లాగ్ హోస్టింగ్ జాతీయ నాయకుల వేషధారంలో ఉన్న లాగి ఆ ఏది ఓడాలో అది పట్టుకోవాలా తాడు. జెండా ఇంకా మీదకి వెళ్ళండి. దక్షిణామూర్తి గారు ఏ తాడు లాగాల చెప్పండి. అదే కదా, 2 తాళ్ళు ఉంటాయి దానికి. అదే ఒకటి అయితే 3 అడిపోద్ది, 3 గట్టి అయిపోద్ది. అంటే టీచర్లకు తెలుస్తుంది మరి అంతే. జెండా వందనం అంటే జెండా ఆవిష్కరించే విధంగా కోరుతున్నాం. తప్పని పట్టుకోండి.
చప్పట్లు వద్దు, చప్పట్లు వద్దు. జెండా పైకి లాగండి. జెండా లాగాలి మీదకి, పైకి లాగాలి. అది అది చుట్టేయండి. ఆర్డర్ సాల్యూట్ ఆర్డర్. సో పతాకావిష్కరణ అయిపోయింది. ఇప్పుడు జెండా పాట కాదు, అలాగే ఎగుతుందండి, కట్టేయండి ముందు. ఇప్పుడు జనగణమన పాడాలి, తర్వాత మిగతా జెండా పాట పాడాలి. ఆల్ ఆఫ్ అటెన్షన్. ఇప్పుడు ఎగురుతుంది సార్, ఎగురుతుంది సార్. గాలేసి ఎగురుతుంది అది, మనం చెప్పక్కర్లేదు. కింద దిగిపోతే పక్కన లాగలేదు సరిపోదు. ఈతలకు జరిపితే ఎగురుతుంది. దాని తాడు అది అది అంతే అంతే దయచేసి మీరిద్దరు ఆల్ ఆఫ్ అటెన్షన్. బాబు 1 2 3 అంటాము, 3 అయిన తర్వాత జనగణమన పాడాలి. అందరూ కోరస్. All of your attention please. 1 2 3 start. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय. జాతిపిత మహాత్మా గాంధీకి. మనకి చెప్పినప్పుడే ఎగురుతుంది. దానికి ఒకసారి వచ్చింది. అది రెపరెపలు ఆడుతుంది జెండా. అందరూ రోడ్డుకి సార్ ఒక్కసారి సార్ రెపరెపలు ఆడుతుంది జెండా. అదిరో అదిరో. దయచేసి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మేము వెళ్ళుకుంటున్నాం. రాంబాబు గారు, రాంబాబు గారు ఒకసారి నిల్చోండి అక్కడ. అయ్యా రాంబాబు గారు, తంబనైల్కి అటోకలు కన్ననాయుడు గారు, సార్ మొత్తం గ్రూప్ ఇక్కడ తీసేద్దాం. ఆ తర్వాత కన్ననాయుడు గారు, శ్రీని గారు కొంచెం వచ్చేయాలి. శ్రీని గారు కొంచెం, శ్రీని గారు కొద్దిగా ఇటు వచ్చి, అంటే వాళ్ళ టీం. అయ్యా శ్రీని గారు, అమ్మా కన్ననాయుడు గారు వెళ్ళాలి ఒక్కసారి. కన్ననాయుడు గారు, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి ఎంతో శ్రమించవలసి వచ్చింది. అంటే చాలా రోజుల క్రితం నుంచి ఈ ప్లాన్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఆటల పోటీలు కానీ, లేకపోతే ఈ కార్యక్రమానికి కావలసిన ఈ జెండాని, అంటే 600 అడుగుల జెండాని మనం అది సమకూర్చుకోవడానికి కానీ, అలాగే మిగతా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా తెర వెనుక రాంబాబు గారు, అలాగే జాజుల జగ్గారావు గారు, రాయవరపు కన్ననాయుడు గారు, అంటే టీం అనమాట, ఒక పెద్ద టీం అంతా కూడా కలిసి ఎంతో శ్రమిస్తే ఈ విధంగా ఈ విజయం జరిగింది. అలాగే అభినందనలు మనకు కూడా లభించాయనేది మనం తెలుసుకోవాలి. ఊరికనే మనం నిర్ణయించుకుంటే, ఇక్కడ ప్లాన్ వేసుకుంటే రాదు కదా, దాని వెనకాల శ్రమించాలి. రాత్రింపగలు కూడా, అంటే ఒక్కోసారి ఇక్కడ మన వర్షం పడుతున్నప్పుడు కూడా ఇక్కడ మన సభ్యులు రాంబాబు గారు వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. అలాగే ఈ అనంతరం కూడా, ఈ కార్యక్రమం అనంతరం కూడా వర్షం పడింది. ఆ వర్షం పడేటప్పుడు జాతీయ జెండాని మనం ఆ జాతీయ జెండాని మనం ఉంచకూడదు, వర్షంలో ఉంచకూడదు కూడా. దాన్ని తీయడంలో కూడా వాళ్ళందరూ కూడా, రాంబాబు గారు వాళ్ళందరూ కూడా సహకరించడానికి చేయడం జరిగింది. అందు గురించి మనం ఇక్కడ క్లబ్ విజయవంతం అవ్వడం కంటే, ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి మిత్రులకు ఎవరైతే శ్రమించారో వాళ్ళకి మాత్రం మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే మనం వెళ్ళాము, చూసాము, కార్యక్రమం విజయవంతమైంది, అభినందించాము కాకుండా ఎవరైతే రియల్గా కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు రాంబాబు గారు ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే చాలామంది వక్తలు ఏం చెప్పారంటే,
ఈ కార్యక్రమాలు జరపాలంటే మళ్ళీ ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళ తరం కాదండి. రాంబాబు గారిని అంటే ఆయనకి విల్లింగ్ ఉన్నంత వరకు, ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు కూడా ఆయన్నే అధ్యక్షులుగా కొనసాగించాలన్నట్టు ఒక అనధికారికంగా తీర్మానం అనేది కూడా చేసుకోవడం జరిగింది. అది చూద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కదా. అతన్ని మనం హృదయపూర్వకంగా మాత్రం ఇప్పుడైతే అభినందిస్తున్నాం. అతనికి సహకరించిన టీంకి, అలాగే ఈ వేషధారణకు వచ్చిన వీళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రాత రాజశేఖర్ గారు, అలాగే రాజారావు గారు, అలాగే గంగులకుర్తి నాగేశ్వరరావు గారు, అలాగే గోపి గారు, అది సూరిబాబు గారు, అలాగే మనకు అప్పారావు గారు, వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత అందరికి ఈ కార్యక్రమం హైలైట్ అవ్వడానికి వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆటల పోటీల్లో నిర్వహణలో సహకరించిన, కార్యక్రమాలు నిర్వహించిన పీడి ఈశ్వరబాబు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మహిళల ఆటల పోటీలో సహకరించిన మహిళా మనులకు, అలాగే అక్కడ ఉన్న ఎవరైతే సీనియర్ సభ్యులు, క్లబ్కి సీనియర్ సభ్యులు వచ్చారో వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఇది అందరికీ ఇది ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఈ వాకర్స్ క్లబ్కి ఒక మంచి చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తిగా మీరు నిలిచిపోతారు. 600 మీటర్ల 600 అడుగుల పొడవున్నటువంటి ఈ జాతీయ జెండాని మీరు ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ మొత్తం వాకర్స్ క్లబ్ మెయిన్ రోడ్డు నుంచి ఇంతవరకు కూడా ఏర్పాటు చేసి అందరికీ కనువిందు చేశారు. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఎంతో ఆనందపడుతున్నారు. అందరికీ శుభోదయం. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన వాకర్స్ క్లబ్ అధ్యక్షులైన శ్రీ ఊరిగంటి రాంబాబు గారు, అలాగే కార్యదర్శి, నేను అనుకుంటున్నాను అఖండ భారత్ని సాధిద్దామని చెప్తున్నాను. నిరాడంబరంగా జీవితం గడపడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. జై కిసాన్, జై జవాన్. సంపదలను దోచుకున్న వేళ ఒక ఉద్యమం వస్తే బాగుంటుందని గాంధీ గారి నాయకత్వంలో, గాంధీ గారి వెనకాతలో ఉండి ఒక ఉద్యమం ఉప్పెల్లా సాగినటువంటి రోజులలో నా భారత జాతిలో ప్రతి వారు కూడా ఆకలితో అలమటించకుండా 2 పూట్ల తిండి తిని సరియైన విద్యా విధానం ఉండాలన్న ఉద్దేశంతోనే గాంధీ గారి వెనకాతల అడుగుజాడల్లో మన స్వాతంత్ర్యంలో ముందుకు వెళ్లడం జరిగింది. కాబట్టి ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే పంచవర్ష ప్రణాళికలు అనేవి ఒక ప్రణాళిక సమర్థంగా ఉండి దేశంలో ప్రతి వారిని కూడా ఉద్యుక్తులను చేసి దేశభక్తిని కల్పించి ఈ కాపాడు. భారతదేశ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని బాధలు పడుతున్నారు. విదేశీ పాలనలో చాలా విక్కట్లు పడుతూ ఉంటే ఈ జాతికి, ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలని నేను ఉరికంబు వెక్కి ఆత్మత్యాగం చేశాను. ఆత్మ సమర్పణతో సాగం చేసి అందరినీ చైతన్యవంతులను చేసి మన దేశానికి విదేశీ పాలన నుండి విముక్తి కలిగించాలి. కాబట్టి మీ అందరూ ఎప్పుడూ కూడా అహింసా మార్గాన్నే అనుసరించండి. ధర్మాన్ని విడవకండి, సత్యాన్ని మరవకండి. నిత్యము భగవద్గీతను ఫాలో అయ్యి అందులో ఉన్నటువంటి ఆచరణీయమైనటువంటి విషయాలను మీరు అనుకరణ చేసి 1895లో కాంగ్రెస్ ద్వారా వచ్చినటువంటి గాంధీ గారి ఉద్యమంలో స్వాతంత్ర్యం ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారని, కాబట్టి నేను సొంతంగా హింసకి హింస, రక్తానికి రక్తం, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, తుపాకుండు సమాధానం అనే విధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి మన భారతదేశాన్ని కాపాడడానికి అవిశ్రాంతంగా పోరాడి ఎందరో యోధుల ధన మన ప్రాణ త్యాగానికై అవిశ్రాంతంగా పోరాడి సాధించిన ఈ యొక్క భరత గడ్డను మనము ఈ రోజు నవ భారతావనిగా రూపుదిద్దుకుంటూ
ఈ రోజు మనం ఏదైతే అది ఈ బ్రిటిష్ వారి ఆగడాలు తట్టుకోలేక నా జాతి కడుపు నిండా ఇంత అన్నం ఎప్పుడు తింటుంది అనే ఉద్దేశంతో అహింసావాదంతో స్వాతంత్ర్యం వేగం రాదని తెలుసుకొని ఆజాద్ హింద్ ఫౌజ్ అనే స్వతంత్ర ఆర్మీని ఏర్పాటు చేసి స్వాతంత్ర్యం కోసం తుపాకీకి సమాధానం మన సంస్కృతులు రావడం అనేది చాలా సంతోషం. జై హింద్. జరిగిన వాల పాగుల జరిగిన వారల కాండ జరిగిన వాల వారల కాండ తలసి ఎదురవే తిరుగుబాటు జెండా తలసి ఎదురవే తిరుగుబాటు జెండా విప్లవాది హీరో